మనం డిబేట్కి పిలుస్తాం, వాళ్ళు కాఫీ ఇస్తాం. మాకైతే టిఫిన్లో పెట్టేవాళ్ళు TV5లో పిలిచి, నాకు బాగా గుర్తు. టిఫిన్లు పెట్టి కూర్చోబెట్టి గౌరవించి మా చేత డిబేట్లో పాల్గొని చేసేవాళ్ళు. మేము మాట్లాడేవాళ్ళం. మేము మాట్లాడిన దానికి వాళ్ళు బాధ్యులా? వాట్ ఈస్ దిస్? దుర్మార్గంగా ఇవాళ వ్యవహరిస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వమే కాదు, తెలుగుదేశానికి అండగా ఉండి పనిచేస్తున్నటువంటి ఛానల్స్ కూడా దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నాయి, దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా పచ్చి దగా అనేటువంటి కార్యక్రమంలోకి మీరు తీసుకువెళ్తున్నారు. చాలా ఉన్నాయండి ఈ రాష్ట్రంలో చేయాల్సిన పనులు. ఏ ఒక్క పని చేయకోకుండా టోటల్గా డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమం. వాళ్ళు ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళ రాష్ట్రంలో, ఎన్ని చోట్ల లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది, ఎన్ని చోట్ల దారుణాలు జరుగుతూ ఉన్నాయి, ఎన్ని చోట్ల కేసులు పెడుతున్నారు, వాటి గురించి పట్టించుకోరు. కొమ్మినేని శ్రీనివాస్ అరెస్టే ఈ రాష్ట్రానికి ప్రధానమైనది తప్ప రెండోది లేదు అని డైవర్ట్ చేసేటటువంటి పాలిటిక్స్ చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు. ఇది సరైనటువంటి విధానం కాదని ముఖ్యంగా నేను రాష్ట్ర ప్రజానీకానికి, ఇవాళ రాష్ట్ర ప్రజానీకానికి ఇన్ని గొంతుల్లో మా గొంతు వినపడకపోవచ్చు. అయ్యో సామెత చెప్తారే, నిజం ఇంటి బయటకు వచ్చే లోపల అబద్ధం దేశమంతా తిరిగి వచ్చిందని. ఇవాళ ఈ విష ప్రచారం దేశమంతా తిప్పుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి పత్రికలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏ పత్రిక వాళ్ళకి అనుకూలమైన పత్రిక ఫ్రంట్ పేజీల్లో ఫ్రంట్ హెడ్డింగ్లు పెట్టేసి, TV5లో దానిలోను దీనిలోను ఇదే పని, ఇంకా రెండో పనే లేదు. యాంకర్లు కొమ్మినేని శ్రీనివాసన్ ఆరా పోరా తోరా గిరా అని వాడిని తిట్టేయటం, ఆయన్ని ఏంటి నాకు అర్థం కాలేదు. ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన కార్యక్రమంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని సందర్భాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలని కూడా మనవి చేస్తున్నాను. చాలా దారుణమైనటువంటి కార్యక్రమానికి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మనం ఇందాక చెప్పాను కదా, సాక్షి ఆఫీసు మీద మీరు దాడి చేస్తారు. సాక్షి ఆఫీసు మీదకి వెళ్ళి ఎవరు బాధ్యత కలిగినటువంటి తెలుగుదేశం నాయకులు సాక్షి ఆఫీసు మీదకి వెళ్తారు. సాక్షి ఆఫీసు మీదకి వెళ్ళి దాడి చేసే కార్యక్రమం చేస్తారు. చూడండి, సాక్షి ఆఫీసు మీదకి కనిపిస్తుందా? నవమాకండి అంట, డౌన్ సాక్షి నవమాకండి అంటున్నాడు. అంటే పోగేసుకొచ్చారు. సరే, ఓకే. అంటే నేను ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఏదో సందు దొరికింది కదా అని చెప్పేసి సాక్షి ఆఫీసుల మీద మరొక ఆఫీసుల మీద దాడి చేయటం మీరు మొదలెడితే ఎక్కడికి వెళ్తుంది? దాడులు చేయటం మీ వల్ల అవుద్దా? ఇంక జనం చాలామంది ఉన్నారుగా, వాళ్ళని రెచ్చగొట్టడం కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ఒక సాక్షి పత్రిక ఆఫీసు మీదకి మీరు ఒక ఆరోపణ చేసి ఆయన్ని పట్టుకొచ్చారు, కేసు పెట్టారు, చూస్తాము. వి విల్ సీ ఇన్ ది కోర్ట్. ఎన్నాళ్ళు పెట్టగలుగుతారో, ఏం చేస్తారో చూస్తాం. సాక్షి ఆఫీస్ మీదకి దాడికి వెళ్ళి సాక్షి ఆఫీస్ మీద గేట్ల పైకి దూకేటటువంటి పరిస్థితి వాళ్ళ ఉన్మాదంతో మీరు చేయొచ్చు. ఇది కరెక్టేనా? అలాగే చేయటం మొదలెడితే కడవలు కూడా ఎక్కడికి వెళ్తుంది సమాజం? మాకు వ్యతిరేకంగా ఉన్న పత్రికలు ఉన్నాయి కదా, వాళ్ళకి ఆఫీసులు ఉన్నాయి కదా. ఇదేనా సంస్కృతి? ఇలాంటి సాంప్రదాయాన్ని మీరు తీసుకొస్తున్నారా? ఆలోచించుకోమని మనం చేస్తున్నాం. కాబట్టి సాక్షిలో జరిగినటువంటి డిబేటుకు సంబంధించి ఎవరు ఏ అభిప్రాయాలు చెప్పినా అది సాక్షికి సంబంధం లేదనే విషయాన్ని గమనించాలి. సాక్షికి సంబంధం లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉండదు. పైగా ఆ రాజు గారు క్షమాపణ చెప్పాడు. దట్ ఈస్ హిజ్ ఇండివిజువల్ ఒపీనియన్.
ఆ ఒపీనియన్ సాక్షి ఒపీనియన్ అయితే ప్రసరించినటువంటి ప్రసారాల్లో వచ్చినటువంటి ఒపీనియన్ సాక్షి ఒపీనియన్ అవుతుందా? ఈ సింపుల్ లాజిక్ని మర్చిపోయి దొరికిందే ఛాన్స్ కదా అని సాక్షి మీద, కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద రంకెలేసి మీడియాలో పెద్ద పెద్దగా చెప్పించి చివరికి తీసుకొచ్చి అరెస్ట్, అంతగానే ఏం గెలుగుతారు మీరు? అరెస్ట్ చేస్తారు, లోపలేస్తారు, అటు పెట్టేస్తారు అక్కడే చచ్చిపోయేదాకా. కొమ్మినేని శ్రీనివాస్ గారు రిలీజ్ కాడా? ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, లేదా 10 రోజులు, 15 రోజులు, నెల రోజులు, అంతేగా. ఇప్పటికే చాలామంది ఉన్నారుగా. ఏంటిది? ఎక్కడికి పోతున్నారు? ఇక ప్రభుత్వం అంటే వైసీపీకి సంబంధించిన, సాక్షికి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేయటం, లోపల పెట్టడం తప్ప రెండో పనే లేదా? ఇచ్చిన హామీల గురించి పట్టించుకునేది లేదా? ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి లేదా? డైవర్ట్, ఏమి చేతగాక, ఏమి చెయ్యలేని దద్దమ్మలు చేసేటటువంటి కార్యక్రమాన్ని వాళ్ళ మీరు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ చేస్తున్నారు. ఇది సమాజానికి మంచిది కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.